భారతదేశంలో మనకున్న ఒక మంచి హక్కు, ఓటు హక్కు. అనగా ఒక నాయకుడిని ఎన్నుకోవడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు కదా. ఒక నాయకుడిని ఎన్నుకోవడానికి కనుక రేపు ఓటు వేసేటప్పుడు మీ దగ్గరికి చాలామంది ఇప్పటికే వచ్చి ఉండొచ్చు. ఎలాగంటే తప్పకుండా మా పార్టీకి ఓటు వేయండి అని మీ దగ్గరికి చాలామంది ప్రోత్సహించే వాళ్ళు వస్తారు. మీకు అది చేస్తాము, ఇది చేస్తామని. తప్పేమీ లేదు. వాగ్దానాలు చేయడము నాయకుల యొక్క ఆచారం అయిపోయింది. దానితో పాటు ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి దేవుడు నీకు తగిన జ్ఞానం ఇచ్చాడు. ఎవరు మంచి, ఎవరు చెడు అని కదా. ఏది మంచి, ఏది చెడు అన్న జ్ఞానం కూడా దేవుడు నీకు ఇచ్చాడు. ఎవరు నాయకత్వము చేస్తే ఎలా ఉంటుంది, శాంతి భద్రతలు ఎలా ఉంటాయో అన్న ఆలోచన కూడా నీకు తెలుసు కదా. కనుక ఓటు వేసేటప్పుడు నీ ఓటును సరైన రీతిగా సద్వినియోగము చేసుకోండి. ఒక పార్టీ వాడు వచ్చి ఒక 1000 రూపాయలు ఇస్తాడేమో, ఇంకో పార్టీ వాడు వచ్చి ఇంకొక 1000 రూపాయలు 2000 ఇస్తాడేమో, అవునా. కనుక ఇప్పుడే దండుకోవచ్చు అనుకుంటే ఒకసారి నువ్వు దండుకుంటావు, 5 సంవత్సరాలు వాడు దండుకుంటాడు. అంతేనా? ఒకసారే నీవు అవకాశం అనుకుంటావు, కానీ పెట్టుబడి అంతా వసూలు చేయి నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? వాళ్ళకు 5 సంవత్సరాలు ఉంటాయి. కనుక దయచేసి ఓటును అమ్ముకోకు. నీకు ఇచ్చిన 200, నీకు ఇచ్చిన 400, నీకు ఇచ్చిన 1000 రూపాయలు ఏమైంది బిడ్డ? నీకు ఇచ్చిన ఈ 200 లేదా 400, 1000 రూపాయలు ఎన్ని రోజులు ఉంటాయి? ఎన్ని రోజులు ఉంటాయి? ఒక పూట, అవునా. దాని తర్వాత ఖర్చు అయిపోతాయి. ఈ ఒక్క పూట తీసుకున్న ఈ డబ్బు నీ మనస్సాక్షిని పాడు చేస్తుంది, అవునా. ఈ మధ్యకాలంలో చాలామంది న్యాయవంతులు అయిపోయారు. ఒకరి దగ్గర ఒక పార్టీ నుంచి ఒక డబ్బులు తీసుకొని రెండవ పార్టీ నుంచి ఇంకొంత డబ్బు తీసుకొని భార్యాభర్తలు సమానంగా పంచుకుంటున్నారు. నువ్వు వాడికేయు, నేను వీడికి వేస్తాను. దొంగతనంలో కూడా న్యాయమే, అక్రమంలో కూడా న్యాయమే. ఏ భేదము లేదు, ఇద్దరు అననీయ సపీరాలే, అవునా. కనుక రేపు జరిగేటువంటి ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత, ఒకవేళ నువ్వు డబ్బు తీసుకున్నవాడు గెలిచిన తర్వాత నువ్వేదైనా సహాయం కోరితే ఊరికనే చేస్తాడా? చెయ్యడు. అవకాశం ఉన్నా చెయ్యడు. కారణం ఏంటంటే ఆల్రెడీ నువ్వు ఓటు ఊరికే వేయలే, డబ్బుకు వేసావు. డబ్బుతో అమ్ముకున్నావు నీ ఓటును. కనుక నీ అవసరత వచ్చినప్పుడు డబ్బుతోటే పని జరుగుద్ది, అవునా. న్యాయంగా పని జరగదు. రెండవది, ఇక్కడ డబ్బులు తీసుకొని అక్కడ డబ్బులు తీసుకొని నువ్వు యథార్థంగా ఓటేస్తావా? పోనీ యథార్థంగా ఓటు వేస్తామా? ఒక భిక్షగాడిలాగా
మాకు రాలేని చిల్లరగా చేతులు ఎందుకు చాపాలి మనం? క్రైస్తవ బిడ్డలముగా, క్రైస్తవ కుటుంబములుగా, దేవుని బిడ్డలముగా, దేవుని భయం కలిగిన వారముగా మేము ఓటు వేస్తాము, కానీ మాకు మీ డబ్బు వద్దు అని ధైర్యంగా చెప్పే క్రైస్తవులు కావాలి. అవునా? రెండవది, రేపు నువ్వు ఓటు వేసేటప్పుడు నువ్వు ఓటు ఆ బాక్స్లో వేసేటప్పుడు నీ మనస్సాక్షిలో ఇద్దరు జ్ఞాపకం వస్తారు. ఒకరెవరే అంటే ముందు డబ్బు ఇచ్చినవాడు, రెండోవాడు తర్వాత డబ్బు ఇచ్చినవాడు. ఇద్దరికి ఎవరికి న్యాయం చేస్తావు? మూడవది, నీ మనస్సాక్షిని లెక్క పెట్టుకుంటే నువ్వు యథార్థంగా ఉండవు అక్కడ కదా. అల్పకాలమైన ఈ భోజనము, అల్పకాలమైన త్రాగుడు, అల్పకాలమైనటువంటి ఒక పూటకు సరిపడా ఆనందము కొరకు వచ్చే ఈ సంతోషము అవసరమా? నిన్ను గౌరవించే విధంగా ఉండాలి అంటే దయచేసి మరలా చెబుతున్నాను, దయచేసి మీ ఓటును అమ్ముకోకండి. బైబిల్ ఒక మాట ఉంది, డబ్బు ఇచ్చేవాడట, డబ్బు తీసుకున్నవాడట, డబ్బు ఇచ్చిన వాడికి ఏమవుతాడట? దాసుడు అవుతాడట. అవునా? నిన్ను సార్ అని పిలిచేవాడు, అరే ఉట్టుగా వేసినావురా అంటాడు రేపు కదా. అవునా కదా? కనుక దయచేసి మీ ఓటును డబ్బుకు అమ్ముకోకండి. ఓటు విలువ, నీ ఒక్క ఓటుతోనే ఒకరు గెలవచ్చు, ఒకరు ఓడిపోవచ్చు. ప్రార్థన చేయండి, ఒక మంచి నాయకుడు కావాలని. తెలుసుకోండి ఎవరి మంచివారు. ప్రార్థన చేయండి, ఒక మంచి పరిపాలన జరుగునట్లు. దేవునికి, సంఘాలకు, సమాజానికి శాంతి భద్రతలు కల్పించే ఒక మంచి నాయకునికి ఓటు వేయండి. దేవుడు మన దేశంలో శాంతి భద్రతలతో ప్రశాంతత, సస్యశ్యామలము అనుగ్రహించునుగాక. ఆమెన్.